వేరే దేశాల్లో స్కూల్ యూనిఫామ్స్ ఎలా ఉంటాయో రెండు చూద్దాం. నంబర్ 1 చైనా. ఇక్కడ యూనిఫామ్ వైట్ అండ్ బ్లూ కలర్ లో ఉంటుంది. సింపుల్ గా లోవర్ మరియు టీ షర్టే కానీ చాలా కూల్ గా ఉంటాయి. నంబర్ 2 సౌత్ కొరియా. ఇక్కడ నార్మల్ యూనిఫామ్స్ సింపుల్ గా ఉంటాయి కానీ ఆ జాకెట్ వేసుకున్నాక చూస్తే ఏదో కే డ్రామా షూటింగ్ నుండి వచ్చినట్టు ఉంటారు. నంబర్ 3 రష్యా. ఇక్కడ అబ్బాయిల డ్రెస్ ఏమో నార్మల్ గా ఉంటుంది కానీ అమ్మాయిల డ్రెస్ చూస్తే మాత్రం ఏదో ఫ్యాషన్ షో జరుగుతున్నట్టు ఉంటుంది. నంబర్ 4 యుఎస్ఏ. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ అన్నమాట. అసలు యూనిఫామే ఉండదు, ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుని రావచ్చు. నంబర్ 5 జపాన్. ఇక్కడ యూనిఫామ్స్ చాలా అందంగా ఉంటాయి. అబ్బాయిలు బ్లాక్ కోట్ వేసుకుంటారు, అమ్మాయిలేమో నెక్ టై అండ్ స్కర్ట్ వేసుకుంటారు. నంబర్ 6 ఇండోనేషియా. ఇక్కడ అబ్బాయిల యూనిఫామ్ మన ఇండియా లానే ఉంటుంది కానీ అమ్మాయిల యూనిఫామ్ చూస్తే మాత్రం పైలట్ లా కనిపిస్తారు. నంబర్ 7 వియత్నాం. ఇక్కడ ప్రైమరీ స్కూల్ యూనిఫామ్ ఇలా ఉంటుంది, అదే హై స్కూల్ కి వెళ్తే మాత్రం మొత్తం వైట్ కలర్ లో ఉంటుంది. నంబర్ 8 భూటాన్. మన భూటాన్ ఫ్రెండ్స్ యూనిఫామ్ ఏమో ఫుల్ బ్రౌన్ కలర్ లో వాళ్ళ ట్రెడిషన్ స్టైల్ లో ఉంటుంది. నంబర్ 9 పాకిస్తాన్. ఇక్కడ స్కూల్ యూనిఫామ్ బ్లూ కలర్ లో ఉంటుంది, ఇది చూడడానికి కొంచెం మన ఇండియా యూనిఫామ్ లానే ఉంటుంది. నంబర్ 10 ఇండియా. ఇంకా మన ఇండియా యూనిఫామ్ సంగతి అందరికీ తెలిసిందేగా, మిడిల్ స్కూల్లో ఇలా ఉంటుంది, అదే హై స్కూల్లో అయితే ఇలా ఉంటుంది.